హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు E6 టీవీ. నా పేరు భార్గవి. ప్రస్తుతం మనతో ఇప్పుడు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు. వారితో ఇప్పుడు మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే భార్గవి, బాగున్నామ్మా? బాగున్నాను మ్యామ్, మీరు బాగున్నారా? బాగున్నానమ్మా, థ్యాంక్ యూ. ముఖ్యంగా ఆడవాళ్ళలో వెస్టర్న్ కల్చర్ అనేది ఎక్కువైపోయింది. పాతకాలంలో చూసుకుంటే శారీస్ కానీ ఇంకా హాఫ్ శారీస్ కానీ ఇలా ప్రిఫర్ చేసేవాళ్ళు. దానికి ఇప్పుడు అది కాకుండా వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడిపోయి అది వేసుకుంటేనే మేము కొంచెం అఫీషియల్గా ఉంటాము, మా గొప్ప మేము చూపించుకోగలం అన్నట్టు కూడా ఆడవాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఆ డ్రెస్సింగ్ పైన కూడా ఈ మధ్యకాలంలో చాలా ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి. దాని గురించి మీరేమంటారు? సో దీని గురించి ఏం చెప్పాలంటేనండి, మన భారతీయ సంస్కృతి అనేది చాలా గొప్పదని, ఈ ప్రపంచ స్థాయిలోనే ప్రతి ఒక్కరూ భారతీయులు అనగానే, భారతదేశం అనగానే స్త్రీలు అనగానే మనకు ఒకటే చూపిస్తారు, నిండుగా చీర కట్టుకొని కదా, చూడగానే చేతులెత్తి నమస్కారం పెట్టేలాగా ఉండే స్త్రీలను విదేశీయులు చాలా గౌరవిస్తారండి. నేను ఒక లాంగ్వేజ్ ట్రైనర్గా చాలామంది ఫారినర్స్కి నేను క్లాసెస్ చెప్తాను. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను అడుగుతారు, మేడం మాకు సారీ ఎలా కట్టుకోవాలో, చీర ఎలా చూపించండి, దాని తర్వాత చక్కగా జడ వేసుకునేలాగా మాకు చెప్పండి, పువ్వులు ఎలా పెట్టుకోవాలని చాలా, అంటే వాళ్ళకి అంత మోజుతో చాలా ఫ్యాషన్తో అడుగుతారండి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ విదేశీ సంస్కృతికి అలవాటు పడిపోయి, సో వాళ్ళు మన కల్చర్ అడాప్ట్ చేసుకుంటుంటే మనమేం చేస్తున్నామంటే వాళ్ళ కల్చర్ అడాప్ట్ చేసుకుంటున్నాం. ఎవరిదైనా ఏ పద్ధతి అయినా కూడా, ఏ కల్చర్ అయినా కూడా అది మంచిగా ఉంటే ఎవరైనా అడాప్ట్ చేసుకోవచ్చు అండి. ఏ కల్చర్ అయినా సరే, ఏదైనా సరే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంతసేపు వచ్చి అక్కడ ఫారినర్స్ ఎలా ఉంటున్నారు, ఏం షార్ట్స్ వేసుకుంటున్నారు, ఇది వేసుకుంటున్నారు అని అదే ఆలోచించుకుంటున్నారు. కానీ వాళ్ళు మన పద్ధతులు ఎన్ని పాటిస్తున్నారు అనేది లేదు. భారత స్త్రీ అనగానే మీరు ఎక్కడైనా చూడండి ఎంత చక్కటి కట్టు బొట్టుతో ఉంటున్నారు అనమాట. అంటే చాలా మటుకు, అంటే మీరు అన్నట్టుగా ఈ మధ్య వచ్చిన కాంట్రవర్సరీలో ఏమొస్తున్నదంటే మీరు సరిగ్గా డ్రెస్సెస్ వేసుకోవటం లేదు. సో ఎవరైనా అయ్యో పాపమని నాలాంటి వాళ్ళు ఎవరైనా మంచి చెప్తే కూడా నీకేం హక్కు, మా డ్రెస్సు మా ఇష్టం, మా ఇష్టం వచ్చినట్టు మేము తిరుగుతాం. ఎస్, ఎవరి డ్రెస్సు వాళ్ళ ఇష్టం అనండి, ఎవరి పద్ధతులు వాళ్ళవే. కానీ మనం చేసే పనుల వల్ల ఎదురు వాళ్ళు ఇబ్బంది పడకుండా, వాళ్ళు ఇబ్బంది పడకపోయినా మనం కూడా అంటే ఇండైరెక్ట్గా ఒకసారి ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి డ్రెస్సెస్ అనేది, అంటే వస్త్రధారణ అనేది మనిషిని గౌరవించేలాగా ఉండాలి, కానీ మనిషిని అగౌరవపరిచేలాగా ఉండకూడదని అది ఓన్లీ నా సొంత అభిప్రాయమేనండి. ఇదంతా మీరందరూ పాటించాలని నేను చెప్పటం లేదు. మనిషిని చూడంగానే, మళ్ళీ చెప్తున్నా, మనిషిని చూడంగానే చేతులెత్తి నమస్కారం చేసేలాగా ఉండాలని, అబ్బా అనేలాగా ఉండాలా, అబ్బో అనేలాగా ఉండాలో అనేది మనం ఆలోచించుకోవాల్సిన అంశమే ఇది. కాకపోతే ఏంటంటే మీరు ఇలా బట్టలు వేసుకుంటున్నారు కాబట్టి మగవాళ్ళందరూ చెడిపోతున్నారు అనేది లేదండి. వస్త్రధారణకు మగవాళ్ళు చెడిపోవడానికి ఎటువంటి సంబంధం లేదు. సో చెడు ఆలోచనలు వచ్చినప్పుడు బట్టలు సరిగ్గా వేసుకోకపోయినా, చీరలు కట్టుకున్నా కూడా అంటే ఆలోచనలు, బుర్రలో పిచ్చి ఆలోచనలు వస్తే వాళ్ళని ఎవరు ఆపలేరండి. సో చాలా మటు ఏమంటారంటే మీరు ఇలాంటి బట్టలు వేసుకుంటున్నారు, మీరు మగవాళ్ళని ఇలా ప్రొవోక్ చేస్తున్నారు కాబట్టే మగవాళ్ళు ఇలా రెచ్చిపోతున్నారు అని అంటున్నారు. అది చాలా తప్పండి. అంటే పొత్తిళ్లలో ఉన్న చంటి పిల్లలను తీసుకెళ్ళిపోయి పాడు చేస్తున్నారు. మరి ఆ పొత్తిళ్ళలో ఉన్న అమ్మాయి, 2 ఏళ్ల అమ్మాయి, 3 ఏళ్ల అమ్మాయిలు, మరి మిమ్మల్ని ఏ బట్టలు వేసుకొని మిమ్మల్ని ప్రేరేపించారు, ఏ విధంగా మీరు ప్రొవోక్ అయి వాళ్ళను మీరు రేప్ చేసి చంపేస్తున్నారు అనేది ఆ చేసిన పనికిరాని పని చేసిన వెధవలందరూ ఆలోచించుకోవాల్సిన ఇది. కాబట్టి వస్త్రధారణకు మగవాళ్ళ ఆలోచనలకు సంబంధమే లేదు. చెడు బుద్ధి, చెడు ఆలోచనలు వచ్చినప్పుడు చక్కగా నిండుగా చీర కట్టుకునే వాళ్ళని కూడా వక్రబుద్ధితో చూసే మగవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వస్త్రధారణకు దానికి సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే మనం నలుగురిలో వచ్చినప్పుడు అంటే సంప్రదాయంగా ఉంటే మన గౌరవాన్ని మనం చూసి ఇంకా కొంచెం గౌరవం పెరుగుతుందనే నా అభిప్రాయము. కాబట్టి ఒక గుడికి వెళ్ళినప్పుడు మనం ఒకలాగా వెళ్తాము, ఒకవేళ సినిమాకి వెళ్ళినప్పుడు ఒకలాగా, ఒక పూజకు వెళ్ళినప్పుడు ఒకలాగా, తర్వాత నిజంగానే ఎవరికన్నా ఒంట్లో బాగాలేనప్పుడు పలకరించడానికి, అంటే సందర్భాన్ని బట్టి వస్త్రధారణ ఉండాలి. కానీ నేనేదో పెద్ద సెలబ్రిటీని, నేను ఎప్పుడు ఇలాగే వేసుకుంటాను అనేలాగా ఉంటే మాత్రము నిజంగా ఇలాంటి చిన్న పిచ్చి కమెంట్స్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. కాబట్టి
మన వస్త్రధారణ ఎదుటి వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదు. ఇండైరెక్ట్గా మనం కూడా మనం ఎన్నో చోట చూసామండి, సెలబ్రిటీస్ పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని అసలు కాళ్ళు వాళ్ళకే అటు పీక్కొని అటు లాక్కొని వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళని చూసి పక్కన వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు. కాబట్టి అది నిజంగా మీరు కంఫర్టబుల్గా ఉండే డ్రెస్సులు కంపల్సరీగా వేసుకోండి. అంటే అందరూ చీర నిండుగా కప్పుకోవాలని సజెస్ట్ చేయట్లేదండి. మనం వేసుకునే డ్రెస్సులు మనం కంఫర్టబుల్గా ఉన్నామా లేదో అని ఆలోచించుకోండి. సెలబ్రిటీస్ మా స్టేటస్ చూపించుకోవాలి అని అంటే సెలబ్రిటీస్ అయినంత మాత్రాన ఒళ్ళు అందరికీ చూపించాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. సో సెలబ్రిటీస్ అంటే వస్త్రధారణను బట్టి నిజంగానే మనము చాలా హుందాగా ఉంటే కూడా చాలా గౌరవిస్తారండి మనను. కాబట్టి డ్రెస్సింగ్ అనేది ఎస్ మీరు అన్నట్టుగా నా బట్టలు నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అది నా ఇష్టం అన్నప్పుడు ఏంటంటే నా అనేది ఎక్కడ ఉంటుందండి, నా ఇంట్లో నా ఇష్టం ప్రకారం ఉంటుంది. మీరు నలుగురిలోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే నలుగురి దృష్టి మన మీద పడకుండా ఉండేలాగా ఉండాలి. ఆ దృష్టి పడినా కూడా మనను గౌరవంగా చూసే దృష్టిలాగా ఉండాలి. కానీ ఇందాక నేను చెప్పాను, అబ్బో అని అంటారా అబ్బా అని అంటారా అనేది మీరే ఆలోచించుకోండి అంతే. ఓకే, ఈ మధ్య కాలంలో డ్రెస్సింగ్ మంచిగా వేసుకోండి లేకపోతే మంచిగా ఉండండి అని చెప్పడం కూడా తప్పైపోయింది. అలాంటి వాళ్ళ గురించి మీరేమంటారు? ఇప్పుడు మంచిగా వేసుకోండి బాగుండండి అని అన్నప్పుడు ఎవరైనా సరే, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే మనకు మంచి చెప్పినప్పుడు అది మన మంచి కోసమని వింటారు. సో వినను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అంటే దానికి ఎవరేం చేయలేరండి. ఒక సామెత ఉంటుంది కదా, చెప్పినప్పుడు వినకపోతే చెడిపోతే చూడాలన్నప్పుడు వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు అవును కదా ఆ రోజు ఆ మంచి మాట చెప్పారు, అది వినింటే నేను బాగుంటుందేమో, నాకు ఇవాళ ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి అని అనుకునేలాగా వాళ్ళే అనుకుంటారు. కాబట్టి సో ఎవరి అంటారు కదా ఎవరి దానికి వాళ్ళని మనం వదిలేయాలి, ఎవరి గురించి మనం మాట్లాడకూడదు. కాకపోతే నా సలహా ఏంటంటే ఎవరు మంచి చెప్పినా కూడా ఇందులో నిజంగానే వీళ్ళు చెప్పిన ఈ మాటలో నాకేమైనా మంచి జరుగుతుందా, నా కోసం చెప్తున్నారా వాళ్ళ స్వార్థం కోసం వీళ్ళు చెప్తున్నారా అనేది మాత్రం ఒకసారి ఆలోచించుకోండి అంతే.